సుచిత్ర, ఈ వసుంధరకి నువ్వు కానుక ఇవ్వాలనుకుంటే మనం పరివాళ్ళ కోసం తెప్పించిన చీరలు చాలానే ఉన్నాయి కదా, ఏదో ఒకటి పడే. అక్క, పెద్దమ్మగారు ఐరేంద్ర గారు అన్న మాటలకి బాధపడుతున్నావా అక్క? అవునా లేఖ్య, నిజంగానే బాధపడుతున్నాను. మా ప్రేమను ఏ ఒక్కరు అవమానించినా నేను తట్టుకోలేనా లేఖ్య? నా మీద నాకే కోపంగా అనిపిస్తుంది. అక్క, మనం ఇంకా సహనంతో కూర్చుంటే వీళ్ళందరూ నిన్ను నిందిస్తూనే ఉంటారు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పగలిగే మనిషి వంశీ సార్ ఒక్కరే. పదక్క, వెళ్ళి వంశీ సార్కి జరిగిందంతా చెప్పి మన మీద వాళ్లకున్న ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. పద. వద్ద లేఖ్య, తొందరపడుకో. ఈ విధంగా చెప్పగానే వంశీ సార్ అందరి మీద కోపడినా మనస్పర్ధలకు గొడవలకు దారి తీసే ప్రమాదం ఉంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. ఇలా మనం అన్ని విషయాల్లో రాజీ పడుతూ వస్తే ఎప్పటికీ నిజాలు వంశీ సార్కి తెలియవక్క. పెద్దమ్మ గారు ఐరేంద్ర గారు నిన్ను అవమానిస్తూనే ఉంటారు. మనం ఈ ప్రస్తావన వంశీ సార్ ముందుకు తీసుకువెళ్ళడమే కరెక్ట్. రా అక్క, వెళ్దాం. అలేఖ్య, నేను చెప్తున్నది అర్థం చేసుకో. బాధ్యతల్ని గుర్తు చేయడానికి మనకంటూ ఎవరూ లేరు. కాంతమ్మ నాన్నమ్మ కూడా మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో మన మాట వినేవాళ్ళు, మనల్ని అర్థం చేసుకునేవారు వంశీ సార్, ఆనంద్ గారు, సుచిత్ర మేడం మాత్రమే. మనకన్నా వాళ్ళకి ముఖ్యమైన వాళ్ళు అపర్ణాదేవి గారు, ఐరేంద్ర గారు మాత్రమే. ఇప్పుడు వాళ్ళ గురించి మనం చెడ్డగా చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరైన నిర్ణయమే అంటావా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా అందరితో మాటలు పడుతూ ఎవరూ మనతో సరిగ్గా లేకపోయినా సర్దుకుని ఎలా ఉంటామక్కా? ఈ ఇంటి పెద్దయిన అపర్ణదేవి గారే మన మీద కక్ష కట్టి ఎత్తులు వేస్తుంటే మనం ఎవరి సమక్షంలో క్షేమంగా ఉంటాం? అపర్ణాదేవి గారు మనల్ని ఇంటి నుంచి దూరం చేయాలనుకోవడం లేదా లేఖ్య? ఐరేంద్రి గారు అపర్ణాదేవి గారి పక్కన చేరి మనల్ని ఎలాగైనా దూరం చేయాలని పదే పదే తట్టి మరీ రెచ్చగొడుతున్నారు. ఆ ఐరేంద్ర గారికి ఇంకా మన మీద కోపం ఎందుకు? నక్షత్ర మురళి గారితో సంతోషంగానే ఉంటుంది కదా. నక్షత్ర అక్కడ ఉండడం కూడా ఐరేంద్రికి ఇష్టం లేదా లేఖ్య? ఐరేంద్రి గారు నక్షత్రని ఇంటి పెద్ద కోడలి స్థానంలోనే చూడాలనుకుంది. అంతకంటే గొప్ప స్థానం ఆ దేవుడు నక్షత్రకి మురళి గారి రూపంలో ఇచ్చాడు. నక్షత్ర మురళి గారి మనసులో స్థానం కోసం ప్రయత్నించట్లేదక్కా. ఎలాగైనా తన ఇంటి పెద్ద కోడలి హోదాని ఇప్పిస్తానని ఐరేంద్ర గారు భరోసా ఇచ్చుంటారు. అందుకే ఈ ఇంట్లో ఆవిడ అవసరం ఎవరికీ లేకపోయినా ఇక్కడే పడుంటున్నారు. ఐరేంద్రి గారు ఇంట్లో ఎలా ఉన్నా ఎవరు తనకి నచ్చచెప్పాలని ప్రయత్నించరు. ఆవిడ చేసే దుర్మార్గాల నుంచి అందరినీ కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది అలేఖ్య. నువ్వు అనక్క, ఆ ఐరేంద్రి తినే భోజనంలో విషం కలిపి చంపేద్దాం. అలేఖ్య, అలా చేస్తే తనకు మనకు తేడా ఏముంటుంది? వాళ్ళ ఆగడాలని అరికట్టాలంటే నీలాంటి వాళ్లే పూనుకోవాలక్క. అసలు ఆవిడ వైపు మంచితనం చూపించకుండా నిత్యం హింస పెడుతూనే ఉండాలి. దోమల రోద వల్లే ఎప్పుడు చెవి చుట్టూ తిరుగుతూ ఉండాలి. అలేఖ్య, దయచేసి ఇలాంటివేమీ చేయొద్దు. నువ్వు ఆనంద్ గారితో జీవితాంతం సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. వాళ్ల కోపం కేవలం నా మీద మాత్రమే. నా మూలంగా నువ్వు నిష్ఠూరం పాలవ్వకూడదు. నా మాట దాటవని నేను అనుకుంటున్నాను. అలేఖ్య, ఇక నుంచి వాళ్ళ గురించి ఆలోచించడం మానేద్దాం. కష్టపడి ఇంటిని మార్చుకుందాం. అర్థమైందా? కానీ అందరూ నిన్ను నిందిస్తుంటే నేను భరించలేనక్క. నాకేం కాదలేఖ్య, నువ్వేం భయపడద్దు. మనం ఎలా ఉండాలో నేను నిర్ణయిస్తాను, సరేనా? పద. ఓసే వాసు, నన్ను నమ్మించి అంత మోసం చేసావే. జీవితంలో మొదటిసారి నా కోసం వచ్చి నువ్వు అమ్మా కౌగులించుకోవడానికి ముందుకు వస్తే
కనికరం లేకుండా పొడి చేస్తావా? అమ్మో అమ్మో అమ్మా, నొప్పి 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 నొప్పి. అమ్మా దేవుడా, నాకు ఈ గాయం తగ్గానే మళ్ళీ నా కాళ్ళ మీద నేను నిలబడతా, నిన్ను చేపడతా. ఇప్పటికే ఆలస్యమైందక్క. నేను నీ రూమ్ దాకా వస్తాను పదా. ఏంటక్క అలా చూస్తున్నావు? అక్క, గదిలో వంశీ సార్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్విక్కడే ఉంటావా ఏంటి? పదక్కా, పద, రాకా. భవిష్యానంద స్వామికి అక్కడ గాయమైందేంటి? అంటే జోగేంద్రే భవిష్యానంద స్వామి రూపంలో ఉన్నాడా, లేదంటే ఇదంతా నా భ్రమ? అసలేంటో వెంటనే తెలుసుకోవాలి. ఏంటి వసుంధరా, ఎక్కడికి? మేడం అది అది వసుంధరా, మీరసలే పెద్ద గండం నుంచి తప్పించుకుని వచ్చారు. నువ్వింకా ఇంట్లో చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తున్నావేమో. అక్కర్లేదమ్మా, ఇక నువ్వేం చేయక్కర్లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. అది కాదు మేడం, అక్కడ ఒక చిన్న పనుంది, అది చూసుకుని నేను గదిలోకి వెళ్ళిపోతాను. వసుంధరా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ రోజుతో నీ గొప్పతనం ఏమిటో ఈ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలి హోదాలో ఉన్నావని మరోసారి అందరికీ అర్థమయ్యేలా చేశావు. నిన్ను ఎలా అభినందించాలో తెలియట్లేదమ్మా. అయ్యో, మీరంత మాట అనకండి మేడం. వంశీ సార్ కనపడకపోతే మీరెంత ఆందోళన చెందుతారో నాకు తెలుసు కదా. వంశీ సార్ దూరం అయిపోతే ఈ ఇంట్లో వాళ్ళందరూ అంధకారంలోకి వెళ్ళిపోతారు. అది నేను ఊహించగలను మేడం. వంశీ సార్ని తిరిగి తీసుకురావడం మనకి అవసరం కాదు మేడం, అది మన బాధ్యత. వసుంధరా, ఇక నుంచి కూడా ఇలాగే అన్ని విషయాల్లో ముందుండి ప్రతి సమస్య నుంచి మమ్మల్ని గట్టెక్కించి మాకు తోడ్పాటునివ్వాలి. వంశీ మళ్ళీ తిరిగి రావాలని ముక్కోటి దేవతలకు పూజ అర్చన చేయించానమ్మా. కానీ వాళ్ళ ఆశీర్వాదం నీ రూపంలో దక్కింది. నీ మేలు నేనెప్పటికీ మర్చిపోలేనమ్మా. మేడం, ఇలా నన్ను అభిమానిస్తూ మీ నుంచి పరే మనిషిని చేయకండి. ఈ క్షణం నుంచి వంశీ సార్ మాత్రమే కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఎవరికీ ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. నా మీద నమ్మకం ఉంచండి. అమ్మా, ఇప్పుడు సమ్మగా ఉందమ్మా. అమ్మా, అమ్మో, ఆ వంశీగడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి వసంత 2 పోట్లతోనే ఆపేసింది. లేదంటే నేను శవం అయ్యేదాకా పొడిచి పొడిచి చంపేసి. అమ్మా, అమ్మో, ఇక్కడుంటే ఎవరైనా చూస్తే ప్రమాదం అవుద్ది. వెంటనే వెళ్ళిపోతున్నా. హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. వసుంధరా, వెళ్ళమ్మా. రేపు ఉదయం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వసుంధరా, ఆ, నిన్నేనమ్మా. ఆ, వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ. భవిష్యానంద స్వామిని అనుమానించడంలో తప్పులేదు, కానీ అందరి ముందు తనని నిలబెట్టి నిలదీస్తే
అపర్ణ మేడం నన్ను అవమానిస్తుంది. సమయం చూసి గుట్టేంటో రాబట్టాలి. వెళ్ళమ్మా. ఆ నా బుర్రకు ఆలోచన తట్టి సమయానికి నిన్ను పిలిచానమ్మా. లేదంటే లక్షలు విలువ చేసే ఆ నగల్ని ఆ వసుంధర తన్నుకుపోయేది. అయినా నువ్వది నోరెత్తకుండా భలే దెబ్బ కొట్టావమ్మా. ఇప్పుడు పైచేయి మనదే అయిందని ఇక్కడితోనే ఆగిపోను. ఆ వసుంధర మన వంశీని వదిలిపెట్టి ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం అయిపోయేంత వరకు నేను మరో పని పెట్టుకోదలుచుకోలేదు. ఆ వసుంధరిని ఇంటి నుంచి బయటికి గెంటేసిన తక్షణమే నీ చల్లని చేతులతో వంశీకి నక్షత్రకి ముడిపెట్టేస్తే ఇక వాళ్ళిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు నేను ప్రశాంతంగా ఉండొచ్చమ్మా. సుచిత్ర వసుంధరకి నగలివ్వకుండా చేసింది అందుకే కదా. ఈ ఇంట్లో ఏ భోగమైనా నక్షత్రకే చెందాలి. ఈ ఇంటి పెద్ద కోడలి హోదాలో నీ కూతురుండాలి. మనం మాత్రం అనుకుంటే సరిపోతుందా అమ్మా? సుచిత్రొదిన ఊ అనాలి, ఆనంద్ అలేఖ్యలు పెళ్లి పనులకి ముందుకు రావాలి. వీళ్ళంత త్వరగా ఒప్పుకుంటారని నాకైతే నమ్మకం లేదు. ఎందుకు ఐరేంద్రి సర్వం కోల్పోయిందనిలాగా మాట్లాడతావు? వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోకపోయినా నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి వంశీ ముందుకొచ్చేలా నేనొప్పిస్తాను. దగ్గరుండి నేనే పెళ్లి జరిపిస్తాను. నీ మీద నాకు గట్టి నమ్మకం ఉందమ్మా. నువ్వు ఆ వసుంధర్ని ఊదరగొట్టి వంశీని నక్షత్రాన్ని పెళ్లిపెట్లెక్కిస్తావు, అంతే కదా? హర హర మహాదేవ శంభో శంకర భవిష్యానంద పలకరా. శివనామస్మరణ పుణ్యమేమో గానీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. అమ్మా అమ్మగారు, ఎలాగో వంశీకి నక్షత్రకి పెళ్లి జరిపించాలనుకున్నట్టే నాకు వసుంధరకు కూడా పెళ్లి జరిపించండి. ఈ కాషాయ వస్త్రాలు తీసేసి మీ పాద సేవ చేసుకుంటాను. ఏం జోగేంద్ర, అమ్మాయి మీద మనసు పడ్డ మగవాడి వయ్యుండి ఇలా మా అమ్మ ముందు ప్రాధేయపడ్డానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఈ జోగేంద్ర ఒక నీచుడు, నికృష్టుడు. చిచి, దుమ్ము కాళ్ళకి పట్టినట్టుగా దురదృష్టం అతనికి పట్టి వేలాడుతోంది. అమ్మగారు, మీకు దండం పెడతాను, మీరు కూడా అంత మాట అనకండి. షటప్. నేను నీకు ఇంట్లో ఆశ్రయం కల్పించి నువ్వన్నది ఎవరికీ తెలియకుండా మేం చాలా జాగ్రత్త పడుతూ వస్తూ ఉంటే నువ్వేం సాధించావు? కనీసం వసుంధర నీ మాట నమ్మేలా కూడా చేసుకోలేదు. నిజంగానే నువ్వు వసుంధరకి అర్హుడివి కాదు జోగేంద్ర. అమ్మగారు, మిమ్మల్ని అమ్ముకునే బతుకుతానన్నా మీరు కూడా అలా చేతులు ఎత్తికండి. వసుంధరను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా, కానీ ఏడు చేస్తాం. తన అదృష్టం కొద్దీ వంశీబాబు తన పక్కనే ఉంటున్నాడు. వంశీబాబుని దాటుకుని వసుంధరని నేను ఎలా తీసుకెళ్తాను చెప్పండి? మాయ చేసి మోసం ఎలా చేయగలను చెప్పండి? అది సాధ్యం అవుద్దా ఏంటి? నిజమేనమ్మా, వంశీని ఎదిరించాలంటే పాపం జోగేంద్రకు కూడా కష్టమే కదా. మీరు నన్ను అర్థం చేసుకున్నారు ఐరేంద్ర గారు. వంశీబాబు దాటికి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. పెద్దమ్మ గారు, మీరే నాకేదైనా పెద్ద మార్గం చూపించండి. నిన్ను చచ్చిపోమ్మని చెప్దామనుకున్నాను, కానీ వసుంధర దక్కలేదన్న బాధతో నువ్వు దయ్యమైపోయి మళ్ళీ ఈ ఇంటిని ఇబ్బంది పెడతావేమో అనుకున్నాను. అందుకే చెప్పట్లేదు. చూడు, నీ పెళ్లికి కూడా నేనే ముహూర్తం పెట్టిస్తాను. వసుంధరకి తాళి కట్టి నీ మనిషిగా మార్చుకో. వసుంధర నువ్వు ఇద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకుందరు గాని. జోగేంద్ర, నీకంటూ ఉన్నది వసుంధర ఒక్కతే. త్వరగా తన్ని పెళ్లి చేసుకుని జీవితంలో సుఖపడు. అట్టగేనండి.
ఏంటండి శ్రీమతి గారు, ఆఫ్టర్ ఆల్ పాల కోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటి శ్రీవారు, నేను పాల గ్లాస్ లేటుగా తీసుకురావడం వల్ల మీకు కోపం వచ్చిందా? రాదా శ్రీమతి గారు? అసలే ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. ఇదంతా నేను మీకు ఇచ్చిన చనువు వల్లే కదా. తప్పు లేదండి. నేను అనుకున్నదే. దేని గురించి శ్రీమతి గారు? మీరు కూడా అందరి మగాళ్ళలాగా ఫస్ట్ నైట్ కోసం మాత్రమే ఎదురు చూసే వాళ్లే గాని కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అందరికీ ఎదురు తిరిగి సమాధానం చెప్పే సత్తు మాత్రం లేదు. ఏంటి శ్రీమతి గారు మీరంటుంది? నాకు తెలియకుండా ఈ ఇంట్లో అన్యాయం జరిగిందా? నేనుండగా తప్పు జరిగిందా? చెప్పండి శ్రీమతి గారు, మిమ్మల్ని అంతలా బాధ పెట్టింది ఎవరు? నేను లేని టైంలో మీ మనసు గాయపడేలా మాట్లాడింది ఎవరు? చెప్పండి. మీరు ఇలా అడుగుతుంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చెప్తాను శ్రీవారు, మొత్తం చెప్పేస్తాను. మీరు లేని సందర్భం చూసి అపర్ణ మేడం గారు, ఐరేంద్రి గారు అక్కని అవమానంగా మాట్లాడి బాధ పెట్టారు. వంశీసాన్ని కాపాడి తీసుకొచ్చినందుకు సానుభూతి కొంచెం కూడా చూపించకుండా దెప్పి పొడుస్తూ మాట్లాడారు శ్రీవారు. ఎందుకలా మాట్లాడారు శ్రీమతి గారు? అక్క ఇచ్చిన మాట ప్రకారం వంశీసాన్ని తిరిగి తీసుకొచ్చినందుకు సుచిత్ర అత్తయ్య గారు సంతోషంగా బహుమతిగా నగ ఇవ్వబోతుంటే ఐరేంద్ర గారు, పెద్దమ్మ గారు అడ్డొచ్చి ఆ నగలకి అక్క అర్హురాలు కాదని, ఆ నగలని తనకిచ్చినా దాచుకోకుండా దుర్మార్గుడైన జోగేంద్రకిస్తుందని సూటిపోటి మాటలతో మనసు ముక్కలయ్యేలా మాట్లాడారు. మీలాంటి అవతార మూర్తులే ఆ దుర్మార్గుల్ని అడ్డుకొని అందర్నీ సరైన మార్గంలో నడిపించాలి శ్రీవారు. అసలేం జరిగిందంటే చాలు శ్రీమతి గారు, చాలు. ఇప్పటిదాకా సౌమ్యంగా అణిగిమణిగుండే ఆనందుని చూశారు. ఇక నుంచి తప్పు ఎక్కడ జరిగితే అక్కడ ఆవిర్భవించే ఆనందుని చూస్తారు. ఇప్పుడే వెళ్ళి మా ఐరేంద్రి అత్తయ్యకి బుద్ధి చెప్పి మా నాన్నమ్మకి సర్ది చెప్తాను. ఆగండి శ్రీవారు. ఏంటి శ్రీమతి గారు, విజయ తిలకం దిద్దడానికి ఇదట? శ్రీవారు, మీరు వచ్చేలోపు ఈ పాలు చల్లారిపోతాయేమో, ముందు తాగేసి వెళ్ళరాదు? శ్రీమతి గారు, ఏంటండి మీరు? నా ఛాతి పెరిగి పెద్దదయ్యేలా నన్ను రెచ్చగొట్టి చంటి పిల్లని అడిగినట్టు పాలు తాగమని అడుగుతారా? అసలు మీరు అలాగేరనే? అదేంటి శ్రీవారు అలా అంటారు? మీరే కదా నా మెళ్ళో తాళి కట్టింది. అలా అయితే నేను వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఈ రోజుతో వసుంధర గారిని పళ్ళెత్తు మాట అనాలన్నా అరగంట సేపు ఆలోచించాలి. నన్ను ఆపకండి, ఇప్పుడే అటో ఇటో తేల్చేస్తాను. రే ఆనంద్, ఎంత ధైర్యం ఉంటే నన్నే ఎదిరించడానికి వస్తావా? ఏంటి శ్రీవారు, వాళ్ళని ఎదిరిస్తాను, ఐరేంద్రి గారి చెవులు మెలి పెడతానని చెప్పి నా వెనకాల వచ్చి దాక్కున్నారేంటి? మీరు మా నాన్నమ్మ గొంతు వినలేదా శ్రీమతి గారు? ఆవిడిక్కడే ఉన్నట్టుంది. నేను మాట్లాడింది విన్నట్టుంది. నేను కనపడితే చంపేస్తుంది. అంటే ఏంటి శ్రీమతి గారు, నేను భయంతో వణికిపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? శ్రీవారు, అరిచింది మీ నాన్నమ్మ గారు కాదు, నేనే. నేనే మీ నాన్నమ్మ గారిని మిమిక్రీ చేశాను. చాలండి శ్రీమతి గారు, నన్ను ఆట పట్టించడం కాదు. వసుంధర గారిని ఐరేంద్రి అత్తయ్య నాన్నమ్మ ఏడిపించకుండా ఏం చెయ్యాలో దాని గురించి ఆలోచించండి. నాకెందుకు భయం? అందరినీ ఎదిరించడానికి మీరున్నారు కదా. శ్రీమతి గారు, మీరు నన్ను మరీ అలా తీసిపారేయకండి. ఇప్పుడే వెళ్ళి అందరినీ భయపెట్టి హెచ్చరిస్తాను. శ్రీవారు, అక్కర్లేదు. అక్క ఆల్రెడీ ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించింది. వద్దు శ్రీమతి గారు,
నేను వెళ్ళి అసలు సమస్యే లేకుండా చేస్తాను. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, కానీ ఈ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముందు మీరు ఈ పాలు తాగండి. నిజంగానే మీరు ఇలా అంటున్నారు కదా? నిజంగానే అంటున్నాను. ముందు మీరు ఈ పాలు తాగండి. శ్రీమతి గారు, నాకు నిద్ర వస్తుంది. రేపు ఈ విషయం గురించి చర్చించుకుందాం. అలాగే.